thriller being doing the role? These are two different questions here. yeah, I figured. అంటే మీ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చి ఐ డోంట్ థింక్ దిస్ అ బయస్ అనేది. ఐ థింక్ ఇఫ్ యూ మేక్ గుడ్ ఫిల్మ్ ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో వచ్చి రాజీ వచ్చింది, గంగూబాయ్ అని వచ్చింది. దే ఆల్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ అండ్ దే ఆల్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ ఎనీథింగ్ టు డూ విత్ ద బయస్ అనేది. ఐ మీన్ ఫస్ట్లో ఉండింది, బట్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బికమ్ మచ్ బెటర్. అండ్ లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఏమంటే ఆడియన్స్ వచ్చి ఇప్పుడు చాలా ఓపెన్ అయిపోయారు. అంటే ఫస్ట్ లాగా లేదు, అంటే హీరో వస్తేనే మేము పోయి చూస్తామనేది లేదు. ఒక సినిమా బాగుంటే దాంట్లో మంచి టాక్ వస్తుంది, మంచి టాక్ వస్తే ఖచ్చితంగా పోయి వెళ్తున్నారు, చూస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ద స్క్రిప్ట్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్. మన సినిమా కోసం నేను చెప్పలేదు, బట్ ఎనీ మూవీ డన్ వెల్ అండ్ ఐ థింక్ ఇఫ్ యూ గివ్ గుడ్ కంటెంట్ నౌ డేస్ ఐ థింక్ ఇట్ వర్క్స్. అండ్ యాజ్ ఆఫ్ యువర్ సెకండ్ క్వశ్చన్, ఎప్పుడూ వచ్చి ఒక ఫీమేల్ సెంట్రిక్ చేసేది వచ్చి ఈజ్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ ఉమెన్ ఆల్సో, బికాస్ ద హోల్ ఫిల్మ్ రివాల్వ్స్ అరౌండ్ హర్. And the pivotal character in Shabri is me. So for me it was very exciting, and it was my first Telugu female centric film. Tamil chala chesindanu, but Telugu lo it was my first film, so I'm also a little bit eagerly waiting to see what the response is. ఇట్లాంటి సినిమాలకి కొంచెం లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కొంచెం తక్కువ ఉంటుంది ఆదరణ. కానీ అట్లాంటప్పుడు మీరు లీడ్ తీసుకున్నప్పుడు ఎలా చూస్తారా చూడరా అనేది ఒక రకంగా ఉంటుంది కదా, పైగా ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం. అది ఎట్లా మీరు దాన్ని ఎలా తీసుకున్నారు? అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అది ఎట్లా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నాకు తెలియలేదు. అంటే ఏదైనా ట్రై చేసుకుని ఉండాలి, అది ఫెయిలియర్ అయితే కూడా పర్వాలేదు, బట్ నెక్స్ట్ స్టెప్లో వచ్చి ఒక సక్సెస్ అవుతుంది. సో దిస్ ఇస్ జస్ట్ అ ట్రయల్. ఎవ్రీ టైమ్ యూ ట్రై, యూ గివ్ ఇట్ యువర్ బెస్ట్ షాట్. అది సక్సెస్ అవుతుందా లేదని మన చేతిలో కాదు. అంటే ఎవ్రీబడి ఈస్ గివెన్ దర్ 100%, అండ్ మన వైపులో నుంచి we've given all our hard work. ఇప్పుడు అది దేవుడి చేతిలో, ప్రజల చేతిలోనే ఉంది. అది ఎట్లా జరిగిందని మన చేతిలో కాదు. అంటే మహేంద్ర గారి వైపు నుంచి, డైరెక్టర్ గారి నుంచి, ఆ కాస్ట్ నుంచి అందరూ వాళ్ళు 100% ఇచ్చినారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫీమేల్ సెట్రికో మేల్ సెట్రికో, అంటే వీళ్ళు కూడా మేలే కదా, మేము ఫీమేల్ అంటే కదా. అందరూ అంటే యాక్టర్స్ అనేది అందరూ ఉన్నారు, అందరూ పనిచేస్తున్నారు. బట్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్. అది మన చేతిలో కాదు. సో ఐ థింక్ వీ షుడ్ జస్ట్ గివ్ ఇట్ 100%. అంతే నేను నా నమ్మేది అదే. ఇప్పటి వరకు చాలా రోల్స్ చేశారు వర్సటైల్. ఇది ఎలా డిఫరెంట్గా ఉంటుంది మీ? అంటే ఫుల్ సినిమాలో నేను ఉన్నాను సార్. దీనికి ముందు వచ్చి క్యారెక్టర్ రోల్ చేశాను, ఈ సినిమాలో ఫుల్గా ఉన్నాను సార్. అందులో డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ నేను ట్రై చేస్తాను, ముందు కూడా చెప్పినాను ఇంటర్వ్యూల ముందులో, నేను ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఒక్కొక్క సినిమాలో ఒక డిఫరెంట్ వేరియేషన్ మీకు ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. షబుల్లో కూడా అది జరుగుతుంది. అండ్ ఐ నెవర్ ఫెయిల్డ్ మై ఆడియన్స్ సో ఫార్. ఐ హావ్ ఆల్వేస్ గివెన్ ద ఆడియన్స్ సంథింగ్ డిఫరెంట్. అది గుడ్డా బెడా అని తెలియదు, బట్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నాను. అండ్ దీంట్లో వచ్చి మీరు ట్రైలర్ చూసినట్టు ఒక మదర్ సెంటిమెంట్ ఉంది, ఒక ఎమోషనల్ సైడ్ ఉంది. ఆల్సో దెర్ అ థ్రిల్లర్ జానర్, ఒక సైకో థ్రిల్లర్ కూడా మీకు అనిపించుంటుంది. సో దెర్ అ డిఫరెంట్ యాంగిల్ టు దట్ క్యారెక్టర్. లైట్గా గ్రేయా, పాజిటివా, నెగిటివ్ అలాంటి క్యారెక్టర్ నాకు చెప్పట్లేదు, బట్ యూ విల్ సీ ఇన్ ద ఫిల్మ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. Come today, but as you see, it's all his work only. It's not we have not directed the film. Anil sir only has directed the film. I think he couldn't make it today for some reasons. I don't know what the reasons are, but Anil sir, I think it was his concept, his baby, his child, and I don't know why he's not here, but honestly speaking, I think the trailer that you see, నిజంగా ఒక మంచి థ్రిల్లర్ మీకు ఇవ్వాలంటే I think he has tried, and I think that is the best that outcome has come. So hopefully when you see it, you will also know about it. Yeah, cool. So coming to the trailer, it was packed well, but actually, you know, పెక్యులర్ ఎలిమెంట్ ఏమని మీకు తెలుస్తుంది. ఈ పెక్యులర్ ఎలిమెంట్ ఎప్పుడే చెప్తే అని మీరు సినిమా చూసలేదు, దానికి అర్థం కూడా లేదు, ఆమె సస్పెన్స్ మొత్తం పోతుంది. సో వాట్ యూ సా ద ట్రైలర్ ఇస్ యాక్చువల్లీ నాట్ ద స్టోరీ లైన్. అంతే నేను చెప్పేది. ద ట్రైలర్ ఇస్ ద ట్రైలర్, but what is the storyline is totally different. So that is only when you see the film you can understand the film. Like, and I don't want to give up the suspense because that's a pretty important element to the film. So that is something which I can't. And for a thriller, you know, the suspense is the most important part of a thriller. So I didn't cheppese, then is no point of speaking so about the film. You know, the trailer has, you know, shades of Kshanam and Sridevi's Mom kind of films. What do you say? You're asking me if there are shades or no shades? They are there, I am saying actually. Every thriller in the world has shades of another film, sir. అంత బుద్ధివంతుగా ఎవరు ఇంకా రాలేదు. అంటే క్రిస్టోఫర్ నోలనే ఒకరు ఉన్నారు, డార్క్ నైట్ అలాంటి సినిమా చేసుకుపోయాకి. ఎవ్రీ ఫిలిం ఈజ్ ఇన్స్పైర్డ్ బై అనదర్ ఫిల్మ్. దెర్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి. అంటే థ్రిల్లర్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, కామెడీ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, అన్నిటికీ ఒక ఫార్ములా ఉంది. అంత బ్రెయిన్గా వచ్చి ఇంకా నాకు తెలియలేదు, బట్ యూ కెన్ డూ యర్ బెస్ట్ టు ట్రై అండ్ సర్ప్రైజ్ ది ఆడియన్స్ అంతే. అది కవర్డ్ ఇట్? డిడ్ ఐ సే ఇట్ రైట్? ఓకే. So now that you have signed, you know, this film much earlier, ఇప్పుడు ముందే చేశారు కదా, but after that, you know, your range and image as a starlet has completely changed, you know, with the Hanuman, previously Balakrishna sir's film and all. Now do you think
this particular characterization will meet the expectations, because people might want to see you in more, you know. No, sir, I don't honestly think so, because I feel whichever film I agree to or whichever film I do, I always give it my 100%. And ఈ సినిమాలో కూడా it's a very different shade, because ఒకటి it's the main lead of the film. Obviously protagonist గానే ఉంటుంది, so obviously you know there is going to be an element of heroism in the film, because that is the protagonist in the film. But you will see different shades as well. You will see a lot of things which if you watch the script you'll understand it, because it's a psychological thriller. It's a psychological thriller, so if you see it you'll understand the shades of the character. And I don't have any ante it's a very nice movie which I can, that's all I can say. I don't choose easily, and if I choose then definitely there is something to it, so that's the only thing I can say. Cool. All the best for the film. Thank you and so also much. congrats on your engagement. Thank you మీకు లాస్ట్ సీన్ తప్ప అలా అంటే ఎంత సాఫ్ట్గా అమ్మలాగా ఉన్నాను నేను చూసుకొని మీరు డైలెంట్ అని చెప్తున్నారు. ఓకే, అదే ఆ ఫీలింగ్ కల్పించింది అంటే ట్రైలర్. షీఈస్ నాట్ ఎ వైలెంట్ క్యారెక్టర్. ఐ థింక్ షీఈస్ అ మదర్ హూస్ ప్రొటెక్టింగ్ హర్ డాటర్. దర్స్ అ డిఫరెన్స్. అంటే ఎవరైనా చైల్డ్ వచ్చి ఇఫ్ ఇట్స్ పుట్ ఇన్ డేంజర్ యుల్ డెఫినెట్లీ బికమ్ వైలెంట్. ఎవరైనా ఉండొచ్చు, అది అమ్మ మాత్రం కాదు, అమ్మ అంటే ఇంకా ఉంటుంది. బట్ ఇఫ్ యువర్ చైల్డ్ ఇస్ ఇన్ డేంజర్ యూ విల్ ఆటోమేటిక్లీ బికమ్ వైలెంట్. సో దట్ ఈస్ ద వైలెన్స్. ఇట్ ఇస్ నాట్ ద వైలెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్, ఇట్స్ ద వైలెన్స్ ఆఫ్ అ మదర్. అండ్ ఎందుకంటే నరేష్ గారు మీరు కాంబినేషన్లో అది ఇంకా చెప్పాల్సిన లేదు, అందులో బ్రహ్మానందం గారు. అవునండి, రావచ్చా? యాజ్ ఆఫ్ నో అయితే నథింగ్ ఇన్ ఆ జానర్లో ఏం లేదండి. బట్ డెఫినెట్లీ నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ కామిక్ ఎలిమెంట్ ఈ సినిమాలోనా. సినిమాలో కాదు, ఇన్ జనరల్ ఇది ఆల్రెడీ చూసాం కదా trailer లో. ఈ సినిమాలో అయితే ఛాన్స్ లేదు, తెలుస్తుంది మీకు అది. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యా, నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఏదన్నా హ్యూమర్ బేస్ కామిక్ బేస్లో ఏదైనా మూవీ చేయాలని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సో మీరు అన్నట్టు తొందరగా వస్తే బాగుంటుంది. కూడా ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. అంటే మీరు చెప్పిన మాటలు కూడా లుకింగ్ గ్లామరస్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ సార్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ కమెండబుల్. ఇట్స్ నాట్ దట్ గ్లామర్ అనేది. ఆ గ్లామర్ చూపించడానికి, ఐ మీన్ టు బీ కంఫర్టబుల్ ఇన్ యువర్ స్కిన్, టు డాన్స్ టు ద సాంగ్స్ అండ్ డూ ఆల్ దట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ ఫర్ అ ఉమెన్. అండ్ నాకు గైడ్ లైన్స్ అని ఇది చేసలేదు అది చేసలేదు అని లేదు. ఐ థింక్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద స్క్రిప్ట్ యూజువలీ ఐఎమ్ ఓకే విత్ ఇట్. నేను పెద్దగా అది ఐ డోంట్ ఫైట్ అగేన్స్ట్ ఇట్. But if something is not required, then I will say no to it. If it's not glamour అనేది కాదు, ఆ సీన్ అది కావాలన్నా వద్దనని డెఫినెట్గా నేను అడుగుతాను. దట్స్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ పర్టికులర్ అబౌట్. ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ ఇట్స్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ తారతపట్టు ఎవరు అమర్ చెప్పారు, తారతపట్టు చూసారని. ఆ సినిమాలో వచ్చి ఆ డ్రెస్ వేసేది వచ్చి ఇట్స్ కంపల్షన్, బికాజ్ ఆ డ్రెస్ లేకుండా యూ క్యాన్ పోర్ట్రే కరగాటం డాన్సర్. సో అది గ్లామర్ అనేది కాదు, ఇట్ వాస్ రిక్వైర్డ్ ఫర్ ద రోల్. సో దట్ ఇస్ సంథింగ్ విచ్ ఐ అబైడ్ బై. ఇఫ్ సంథింగ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద రోల్, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. సో మహేంద్ర గారు లైఫ్లో ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు ఓటీటీ అనుకున్నారు, థియేటర్తోనే స్టార్ట్ చేశారు. అది ఇది వచ్చి మేము ఫస్ట్ నేను చెప్పినట్టు డిసైడెడ్ థింక్ ఇట్స్ థియేటర్ రిలీజ్ ఓన్లీ దట్ వీ ఫస్ట్ ప్లాన్ ఆల్సో. అండ్ ఇట్స్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్. సో దీనికి పార్ట్ 2 అనేది లేదు, బట్ ఖచ్చితంగా వేరే సినిమా నేను మహేంద్ర గారితో చేస్తాను. అంటే పార్ట్ 2 అనేది కొంచెం కష్టం ఈ సినిమాకి, బట్ డెఫినెట్లీ ఐ విల్ డెఫినెట్లీ డూ అనదర్ ఫిల్మ్ విత్ మహేంద్ర సార్. డెఫినెట్లీ. ఎస్. సో మ్యామ్, తెలుగులో ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ చూస్తుంటే యాంటాగనిస్ట్గా ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ యాంటాగనిస్ట్లో చేసిన ప్రతి క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్, చాలా బాగా చేశారు. My favorite character that I've done so far, actually not as an antagonist but generally, was Nandi. ఓకే. నాకు ఆ లాయర్ రోల్ వచ్చి నాకు చాలా నచ్చింది. సో ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, బికాజ్ నాకు తెలుగు వచ్చి పెద్దగా, ఐ మీన్ ఇట్స్ నాట్ ఫ్లూయెంట్ కదా. సో ఆ సినిమాలో వచ్చి అన్ని డైలాగులు మాట్లాడేది అండ్ ఆ ఫ్లూయెంట్గా ఆ తెలుగు మాట్లాడేది. ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ. రోజుకి స్కూల్ పోయినట్టు ఒక డైలాగ్ మగప్ చేసుకుని పోయేది. సో దట్ ఫిల్మ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, అండ్ ఐ పర్సనలీ ఫెల్ట్ మై ఎఫర్ట్ ఇన్ దట్ ఫిల్మ్ వాజ్ like really, I know what I did in that film, so it may not have I mean, you think that a film like where I play hi, hui, hi, screaming is easier, but it's not actually. Playing a subtle character is much more difficult than playing a loud character. So ఓకే. అండ్ సబరి విషయానికి వస్తే అంటే ఇందాక మీరు మెన్షన్ చేశారు మదర్ రోల్ చేస్తున్నాను అని చెప్పేసి. సో మదర్ ఈజ్ అంటే మనందరికీ తెలుసు మదర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో అలా మీ లైఫ్లో మదర్ అన్న విషయం చెప్పిన వెంటనే ఎనీ ఇన్స్పైరింగ్ పాయింట్ విత్ యువర్ మదర్? my mother is my total inspiration. She's a single mother and she brought me up, so I have my total respect and my admiration, and my inspiration I think is my mother. There's no one else. So
ఐఎమ్ నాట్ అ మెమరీ యాక్టర్, అంటే ఆ సిచ్యువేషన్ నుంచి తీసుకొని నేను పర్ఫామ్ చేయలేని యాక్టర్ నేను కాదు. సో ఐ కాంట్ టెల్ లై సౌండ్ అంటే ఈ సినిమా చేసేటప్పుడు నాకు చాలా ఫీల్ అయిపోయిందంతా నేను అబద్ధం చెప్పెక్కలేదు. ఐ కాంట్ లై. సో అదంతా లేదు, అంటే యాక్టింగ్ అనేది ఒక జాబ్, యాక్టింగ్ నాకు బాగా వస్తుంది, సో నేను చేస్తున్నాను అంతే.